స్నేహితుడి సహాయం. ఒక చెరువులో తాబేలు ఉండేది. ఆ చెరువుకు దగ్గరలో ఉండే ఒక నక్కతో దానికి స్నేహం ఏర్పడింది. ఒక రోజున వాళ్ళిద్దరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి చిరుతపులి వచ్చింది. అది గమనించిన నక్క తాబేలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ నివాస స్థానాల వైపు పరిగెత్తాయి. నక్క మాత్రం వేగంగా పరిగెత్తి తన తొర్రలోకి దూరింది. తాబేలు మెల్లగా నడుస్తుంది కాబట్టి తన చెరువును చేరుకోలేకపోయింది. చిరుతపులి ఒక్క గంతులో దాన్ని చేరుకుంది. తాబేలుకు ఎక్కడా దాక్కోవడానికి అవకాశం చిక్కలేదు. చిరుతపులి తాబేలుని నోటకరుచుకొని దాన్ని తినడానికి ఒక చెట్టు కిందకు తీసుకెళ్ళింది. కానీ దాని పండ్లతోనూ గోల బలంతోనూ ఎంత ప్రయత్నించినా తాబేలు పైనున్న పెంకును కొరకలేకపోయింది. నక్క తన తొర్రలోంచి ఇదంతా చూస్తూ ఉంది. దానికి తన స్నేహితుడైన తాబేలును కాపాడే ఒక ఉపాయం తోచింది. తొర్ర నుంచి తొంగి చూస్తూ నక్క అమాయకంగా ఇలా అంది, చిరుతపులి గారు, తాబేలు శరీరం పైనున్న పెంకును సులభంగా కొరికే మార్గం చెబుతాను. దాన్ని నీటిలోకి విసరండి. కొద్దిసేపట్లోనే అది నానుతుంది. దాని మీదున్న పెంకు మెత్తనవుతుంది. కావలిస్తే పరీక్షించి చూసుకోండి అంది. చిరుతపులి సరే, ఇప్పుడే పరీక్షిస్తాను అని తాబేలుని నీటిలోకి విసిరేసింది. ఇంకేమి, తాబేలు చెరువు నీటిలో హాయిగా ఈదుకుంటూ నీటి అడుగుకు చేరింది. తాబేలు రాక కోసం ఎదురు చూస్తూ గట్టునే ఉండిపోయింది చిరుతపులి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.